అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూటర్ ఛానల్. సో ఇప్పుడైతే 7వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యపుస్తకం సెమిస్టర్ 2 నైతే రివ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా 5వ పాఠమైనటువంటి బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేది ఈ వీడియోలో రివ్యూ చేయబోతున్నాం. ఇది ప్రక్రియ చూసుకున్నట్లయితే ద్విపద అనగానే మనకు 2 పాదాలు మాత్రమే ఉంటుంది. ఇది జాతి పద్యానికి చెందుతుంది. ఇక ఇతివృత్తం చూసుకున్నట్లయితే శౌర్య పరాక్రమాలను పరిచయం చేయడం. ఇక తర్వాత దీని రచయిత అయితే శ్రీనాథుడు. ఇక పాఠ్యాంశంకి వెళ్తే మనకి ఇలా కనిపిస్తుంది. కవర్ పేజీలో అయితే మనకి ఇద్దరు గొప్ప నాయకుల ఫోటోలు అయితే అనిపించాయి. ఒకటి భగత్ సింగ్, 2 అల్లూరి సీతారామరాజు గారిది. ఇక ఉద్దేశం చూసుకున్నట్లయితే భారతదేశ చరిత్రలో రాజ్యకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని ఉంటే ధర్మాన్ని రక్షించడం కోసం కొన్ని జరిగాయి. అలా ధర్మం వైపు నిలిచిన వారే కొన్ని కష్టాలు ఎదురై చివరిగా విజయాన్ని సాధించడం చూడవచ్చు అని చెప్పారు. అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలు లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక నేపథ్యం చూసుకుంటే పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మలక్కలందరూ కూడా చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తుంటారు. ఆ బొంగరం పొరపాటున అన్నమ్మ అని ఆమెకు తగిలింది. ఆమె కోపంగా నీ పౌరుషం బొంగరాటలో కాదు యుద్ధభూమిలో చూపించని పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని అంది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధ రంగానికి బయలుదేరతాడు. తల్లి దీవెనలు తీసుకున్న సందర్భంలో ఉన్నది ఈ పాఠ్యాంశం అయితే. దీన్ని రచించింది అయితే శ్రీనాథుడు. పెద్ద కోమిటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడనమాట. ఈయన చాటు పద్యాలు మనందరికీ సుప్రచరితం. ఈయన మరుత్తరాట్ చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్ర, క్రీడా విరామం వల్ల రచన రాశారు. ఈయనకి కవి సార్వభౌమ అనే బిరుదు ఉంది. ప్రస్తుత పాఠ్యభాగం అయితే పల్నాటి వీర చరిత్రలో ఉంది, తీసుకోవడం జరిగింది. ఇక చూసుకుంటే ప్రతిజ్ఞ చూద్దాం. సో తను యుద్ధానికి వెళ్తానని తన తల్లి అయినటువంటి ఐతమ్మ దగ్గరికి వెళ్తే ఆ ఐతమ్మ ఏమంటుందంటే, బాలుండు నీవు చిన్నపిల్లాడివి, నువ్వు వెళ్ళకు అని చెప్పగానే ఆ మాటలు విన్నటువంటి ఆ బాలుడు ఇలా చెప్తున్నాడు అనమాట. బైమేల గొల్పెదు బామ నీ విపుడు నలగాముడెరుగును నాదు సౌరెంబు. అంటే తన శత్రువైనటువంటి నలగాము రాజుతో యుద్ధానికి వెళ్తున్నాడు. సో నీ కుమారుడు యొక్క పౌరుషం అతనికి తెలుసు, నీవెందుకు భయపడతావో తల్లి అని చెప్తున్నాడు అనమాట. మరి యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటుంది? ప్రళయకాలం నాటి భైరవుడు రీతి. ప్రళయకాలంలో భైరవుడు అంటే శివుడు ఏ విధంగా అయితే యుద్ధం చేశాడో లేదా ఎలా అయితే శౌర్యం ప్రదర్శించాడో అలా సైంధవ వధ వేళ సాహస స్ఫూర్తి విజయుడు రణములో విహరించినట్లు సైంధవుడిని చంపడానికి అర్జునుడు ప్రతిజ్ఞ చేసిన తర్వాత యుద్ధంలో ఏ విధంగా అయితే విజయుడు అంటే అర్జునుడు అండి, అర్జునుడు ఏ విధంగా అయితే యుద్ధంలో తిరిగాడాడో అలా కౌరవ సేనలో గదబట్టి దూరి వడముడి రణమున వ్రాలినయట్లు. కౌరవ సేనల్లో గదబట్టి కౌరవ సేనని నాశనం చేసినటువంటి వడముడి అంటే భీముడు అండి. సో భీముడు ఏ విధంగా అయితే సంచరించాడు అలా వాయుపుత్రుడు లంక వడితోడని జొచ్చి భస్మంబు గావించే ప్రబలన భంగి. అంటే వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయుడు లంకలో చేరి వడి అంటే వేగంతో మొత్తాన్ని భస్మం గావించిన విధంగా రాక్షస సంహారణలో రామచంద్రుడు వీర పరాక్రమ విధి చెందినట్లు రామరావణ యుద్ధంలో రావణ యొక్క రాక్షస సైన్యాన్ని సంహరించినప్పుడు రామచంద్రుడు ఏ విధంగా అయితే శౌర్యాన్ని ప్రదర్శించాడో ఆ విధంగా జలది మధ్యమున సారెకు దిరుగు మందర శైలంబు మాటికి దోపంగా. అంటే మనకి క్షీరసాగర మదనం చేసేటప్పుడు మధ్యలో కవ్వంగా వాడిన పర్వతం ఏదంటే మందర శైలం, అంటే మందర పర్వతం అనేది ఉపయోగించారనమాట. అలా చక్రంలో మందర శైలం ఏ విధంగా తిరిగిందో అదేవిధంగా చక్రమై తిరిగి యుద్ధంలో మొత్తాన్ని కూడా అందరినీ సంహరిస్తాను. పాలాక్షుడది రౌద్రమపటి మీరంగా త్రిపురముల్ గాలిచి తీర్చినట్లు ఆ త్రిపురములను నాశనం చేసేటప్పుడు పాలాక్షుడు శివుడు ఏ విధంగా అయితే రౌద్రాన్ని కోపాన్ని ప్రదర్శించాడో అదేవిధంగా స్థావర జంగమ సకల వస్తువుల ప్రళయాబ్ది ముంచగా బరగిన రీతి. అంటే చూడండి ఒకసారి ఇక్కడ మళ్ళీ స్థావర జంగం అంటే కదలనివి కదలలేనివి సకల వస్తువులన్నింటినీ కూడాను సముద్రంలో ముంచేటప్పుడు ప్రళయములు ఏ విధంగా అయితే అన్నీ కూడా సముద్రంలో మునిగిపోతాయి ఆ విధంగా కామ భూపదలము గడగడ వనక విక్రమ క్రమశక్తి విడువగదొచ్చి. అంతేకాకుండా ఓకే ఏదైతే ఉందో అక్కడ నవగామరాజు ఎవడైతే ఉన్నాడో కామ భూపల దళము అంటే ఇక్కడ కామరాజు యొక్క మొత్తం భూపదాల దళం ఏదైతే ఉందో అంత గణగణ ఉనికేలాగా విక్రమ క్రమశక్తి విడవచ్చి అంటే అక్కడ నా విక్రమాలను ప్రదర్శిస్తాను. అంతేకాకుండా పృథ్వీపై పీనుంగు పెంటలు గాక
అంటే పృథ్వీపై అంటే భూమిపైన, పీనుగులు అంటే శవాలు, పెంటలు గాంగా అంటే పెద్ద పెద్ద గుట్టలు ఏర్పడతాను, అంటే శవాల గుట్టలని కూడాను ఏరుస్తాను. అంతేకాకుండా విహరింతు మదిలోన వేడుక కొలది ఉర్వీష దళముల కురుమ్మణి పిడుగు గర్వించు పగవారి కంటిలో నెరుసు. ఇక్కడ చూడండి ఒకసారి, విహరింతు అంటే అక్కడ నేను తిరుగుతాను. ఏ విధంగా తిరుగుతానంటే చూడండి ఒకసారి, ఉర్వీష దళము కురుమను పిడుగు అంటే అక్కడ ఉండేటటువంటి రాజు యొక్క దళం పైన పిడుగులోలా పడి, అంటే ఉరుములు పిడుగుల్లా వాళ్ళపై పడి వాళ్ళని అంతమొందిస్తాను. గర్వించు పగవారి కంటిలో నెరుస, ఎవరైతే గెలుస్తామని గర్వంగా ఉన్నారో వారి కంటిలో నలుసుగా మారుతాను. ఎదురెవ్వరు నాకు నీ భువిలోన, నాకు ఇంకా ఈ భూమిలో ఇంకెవరైనా ఎదురున్నారా? నలగాము బలముల నలి చేసి, అంటే అలా నలగాముడి యొక్క మొత్తాన్ని కూడా, సైన్యాన్ని అంతని కూడాను పిండి చేస్తాను. వండంగా తరగి వడపు నరికి, అంటే ఏదైనా సరే కూరగాయలు మనం వండడానికి ఏం చేస్తాం చెప్పండి, చిన్న చిన్న ముక్కలు చేస్తాం కదా, అలా అక్కడ సైన్యాన్ని మొత్తం ముక్కలుగా చేస్తాను. నెత్తురు మడుగుల నిండంగా చేతూ, అక్కడ వాళ్ళ నెత్తురుతో మడుగులు కడతాను. దహను చూడండి, దహనుని గండంగా దట్టమై వనములోనే ఏదైతే మనకి వనచిచ్చు వస్తుంది కదా, వనచిచ్చు వచ్చేటప్పుడు అడవిని మొత్తాన్ని తగలబెట్టేస్తుంది కదా, అలా వచ్చినటువంటి బడబాగ్ని నేర్చునే పాదోధించి, చూడండి ఒకసారి, అలా అడవిలో వచ్చినటువంటి ఓకేనా అగ్ని వలె వాళ్ళందరినీ కూడాను నాశనం చేస్తాను. తర్వాత ఇక్కడ చూడండి, పాదోది అంటే సముద్రం అండి, పాదోది అంటే సముద్రం అనమాట. సముద్రంలా వాళ్ళని బడబాగ్నిని కలిగించి, సముద్రంలో బడబాగ్నిలో ముంచి భయదళము పులికిని పశునం బెదరే, అంటే వాళ్ళందరినీ కూడాను నాశనం చేస్తానని చెప్పడం జరిగింది. ఇక తర్వాత చూద్దాం, భయదము పులికిని పశుగం బెదిరే, అంటే ఇక్కడ చూడండి ఒకసారి, భయదము అంటే భయము కలిగించేటటువంటి పులికి పశుగణం బెదిరే, పశుగణాలను కూడా ఏమవుతాయి, బెదిరిపోతాయి. అలాగే స్వాతి కొక్కెర గుంపు సాల్వంబు కెదురే, స్వాతి కొక్కెర అంటే తెల్లని కొంగల గుంపు, సాల్వంబు అంటే డాగకు ఎదురు ఉంటుందా. జింకల కదుపులు శివంగి కీడే, అంటే ఇక్కడ చూడండి ఒకసారి, అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జింకల గుంపు అంతా కూడా శివంగి అంటే ఆడసింహానికి దొరికితే ఏమవుతుంది, చిన్న మిరియమునకు చెడునే కారంబు, అలా అనేసి ఒక చిన్న మిరియం గింజ తీసుకొని మనం తింటే ఎలా ఉంటుంది, కారం ఉంటుంది కదా, అంటే మిరియాలు అనేది చిన్నదిగా ఉంటుంది కదా, మనం చిన్న చూపు చూస్తే కాదు, ఒకసారి దాన్ని నవిలి చూస్తే ఎంత కారం ఉంటుందో. అలాగే బాలుడని నన్ను భావింపవలదు, చిన్నపిల్లాడినని నన్ను భావించవద్దు అంటూ తన తల్లిని కైతమ్మకు చెప్పాడనమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం కూడా తన పౌరుషాన్ని చెప్పడం జరిగింది. మొదట యుద్ధంలో ఏ విధంగా చేస్తానని, తర్వాత తన శౌర్యాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తానని, అలాగే నన్ను తన యొక్క సామర్థ్యాన్ని చెప్తూ 3 స్థాయిలో అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా, ఇది మరోసారి మీరు చూడండి, చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక భావం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. భావం తర్వాత మనం చూసుకుంటే ఇక తర్వాత మనం భాషా అంశాలు చూద్దాం. ఒకసారి భాషా అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఒక గీతం ఇవ్వడం జరిగింది. విశ్వభారతి వీరలేవోయి ప్రగతి పదమున వెంట పడవోయి, స్వాతంత్రపు వీరుడా రాణా ప్రతాపుండా, నీ జాతి వాడురా పలయాగ్ని వీరురా, వీరాభిమన్యుడు పలనాటి బాలుండు, నీ సహోదరుల లయజుంఝా వీవురా అంటూ ఒక పాట అయితే ఇవ్వడం జరిగింది. ఈ పాఠంలో స్వతంత్రుడు ఎవరుడు అని అంటూ ఇవ్వడం జరిగిందనమాట. ఈ పాఠాన్ని కూడా మీరు చూడొచ్చు ఒకసారి. ఇక దీని అర్థాలు చూద్దాం. గేయంలో స్వతంత్రుడు ఎవరు అంటే రాణా ప్రతాపరుద్రుడి గురించి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, స్వతంత్ర వీరుడు రాణా ప్రతాపుడు అని ఇవ్వడం జరిగింది. కవి వీరాభిమన్యుడితో ఎవరితో పోల్చాడు? కవి వీరాభిమన్యుడిని ఎవరితో పోల్చాడు అంటే ఇక్కడ మనకి పలనాటి బాలుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, బాలచంద్రుడు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే గేయంలో వీరవనితల పేర్లు రాయండి. ఈ గేయంలో చూస్తే ఝాన్సీ రాణి, కాకతీ రుద్రమ్మ, మాంచాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ ముగ్గురు పేర్లు మనం రాస్తే సరిపోతుంది, మగవ మాంచాలలు. ఇక తర్వాత లాస్ట్లో చూసుకుంటే కవి ఎవరిని ప్రేరణ కలిగిస్తున్నాడు, ఇదంతా కూడా ఎవరికి సంబంధించినది అని అంటే మనకి విశ్వభారత వీరుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి సంబంధించిందని ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనం స్టార్టింగ్లో అయితే చూడొచ్చు, విశ్వభారతి వీర లేవోయి అంటూ ప్రేరణ అయితే కల్పించడం జరిగింది. ఇదండి పాట యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఇక తర్వాత చూసుకున్నట్లయితే గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి అంటే ఇవ్వడం జరిగింది. రణము అంటే యుద్ధము, భస్మము అంటే బూడిద, ఓకేనండి, జలది అంటే సముద్రము, శైలము అంటే కొండ, పృథ్వీ అంటే భూమి. సో ఇవన్నీ మనకి ఇవ్వడం జరిగిన అర్థాలు అయితే. ఇక తర్వాత అర్థాలను జతపరచండి అంటూ మనకి ఇవ్వడం జరిగింది.
మది అంటే మనందరికి తెలిసిందే మనస్సు. ఇక 2 ఉర్వీషుడు అంటే మహారాజు. దళము అంటే మనకి సైన్యము. విక్రమము అంటే మనకి పరాక్రమము. సంతోషము అంటే సంతోషము ఓకే వేడుక. వనము అంటే అడవి. దహనుడు అంటే అగ్ని అండి. ఇలా ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే సమానార్థాల పదాలు రాయండి అని చెప్పాడనమాట. సో రణం యుద్ధం చూసారు కదా, 14 వాక్యాలు ఉన్నాయి, వాటిని గుర్తించిన రణము యుద్ధం అండి. తర్వాత మనకి జ్వాలనుడు వహ్ని అగ్ని. ఇక్కడ రణము సమరము యుద్ధము. తర్వాత సముద్రం ఇచ్చాడు, సముద్రకు సంబంధించిన అంబుది ఉదది. అంబుది అన్న ఉదది అన్న సముద్రం అండి. తర్వాత పసిడి, పసిడి అంటే మనకి బంగారం. కనకము తర్వాత బంగారము. తర్వాత భూమి ఇచ్చాడండి, పుడమి ధరణి. ఇలా ఇవ్వడం జరిగింది. ఇక ప్రకృతి వికృతులు చూసుకుంటే పుత్రుడు చూద్దాం ఇక్కడ ఇవ్వలేదా, ఓకే చూడండి ఇక్కడ ఏదో మిస్ అయినట్టుంది. పశువు పృథ్వీ పుడమి రాక్షసుడు రక్షసుడు పుత్రుడు బొట్టె. ఓకే పుత్రుడు బొట్టె అండి, గుర్తుపెట్టుకుంటారు. పుత్రుడికి వికృతి బొట్టె అనమాట. ఇక వ్యతిరేక పదాలు చూద్దాం. భయము, దానికి వ్యతిరేక పదం అయితే నిర్భయం. న్యాయము అన్యాయం. భువికి వ్యతిరేకము మనకి ఆకాశము. జయం అపజయం. ఇలా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే గసడ దవాదేశ సంధి ఇవ్వడం అయితే జరిగిందండి. గసడ దవాదేశ సంబంధించి కొన్ని ఇవ్వడం జరిగింది. నిజము చూడండి, నిజము తెలిసి కొలువు చేసిరి పాలు వాక అని ఇచ్చాడు. అంటే గొప్పవాడు ప్లస్ కదా, గొప్పవాడు కదా. నిజము తెలిసి నిజము తెలిసి అని రాయొచ్చు మనం. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే కొలువు ప్లస్ చేసిరి కొలువు చేసిరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాలు ప్లస్ పోక పాలు వాక అని ఇవ్వడం జరిగింది. ప్రథమా విభక్తి ప్రత్యయాలైన డుమువులకు పూర్వపదం చివర ఉన్నాయి. పరుషాలైన కథస్థాపన పరమైనప్పుడు వాటి స్థానంలో గసర దేశాలు వస్తాయి. సంధి సూత్రం చూసినట్లయితే ప్రథమ వీధి ప్రత్యయాలైన డుమువులకి పరుషాలైనటువంటి కథస్థాపన పరమైనప్పుడు క్రమంగా గసడ దవాదేశాలు ఆదేశంగా వస్తాయి అనేది మనకు గసడ దవాదేశ సంధి అనమాట. ఓకే ఇక్కడ చూడండి కొన్ని వాక్యాలు అయితే సప్తమి తత్పురుష సంబంధించి ఇవ్వడం జరిగింది. సప్తమి తత్పురుష అంటే అందు నన్ను అంటాము. సరియు నదీ తీరము అందు కోశల దేశం ఉంది. చాణక్యుల మాట యందు నేర్పరి. కాశీ యందు గంగా ఉన్నది. తల్లికి పిల్లల అందు అనురాగం ఉంటుంది. గరుత్మంతుని తల్లి అందు భక్తి ఉన్నది. ఇలా మనకి ఇవ్వడం జరిగిందనమాట. నందు నన్ను అనేది మనకి సప్తమి తత్పురుష సరిపోతుందండి. ఇక తర్వాత ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అందున్నన్ అనేవి సప్తమి విభక్తిగా చెందని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని సమాసాలు అయితే ఇవ్వడం జరిగింది. విగ్రహవాక్యాలు మీకు అయితే ప్రశ్నించడం అయితే జరిగిందనమాట. మా ఇల్లు, మా యొక్క ఇల్లు. సో ఇది షష్ఠి తత్పురుష సమాసము. ఇక్కడ అన్నీ కూడా షష్ఠి తత్పురుషం. నా పుస్తకం నా యొక్క పుస్తకం, తల్లి మనసు తల్లి యొక్క మనసు, రాజు సైన్యం రాజు యొక్క సైన్యం అనమాట. ఇక్కడ విడదీసి రాయండి అని ఇవ్వడం జరిగింది. పాల ప్లస్ అక్షుడు పాలాక్షుడు. సో గుర్తుపెట్టుకోండి, అక్షుడు అనేది సంస్కృతం కాబట్టి ఇదేమవుతుందంటే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ప్రళయాబ్ది, ప్రళయ ప్లస్ అబ్ది, ప్రళయ ప్లస్ అబ్ది. సో నెక్స్ట్ వన్ భయము ప్లస్ ఏల, భయము ప్లస్ ఏల. ఇది మనకి ఉత్వ సంధి అవుతుంది. బాలుడు ప్లస్ అని, బాలుడని ఉత్వ సంధి అవుతుంది. బడబాగ్ని, బడబా ప్లస్ అగ్ని, బడబాగ్ని సవర్ణ దీర్ఘ సంధి. నీవిప్పుడు, నీవు ప్లస్ ఇప్పుడు, నీవిప్పుడు ఉత్వ సంధి అవుతుంది, ఉత్వ సంధి అవుతుంది. వ్రాలిన ఎట్లు, వ్రాలిన ప్లస్ అట్లు ఎడాగం సంధి అవుతుంది. తీర్చిన ప్లస్ అట్లు, తీర్చిన ఎట్లు ఎడాగం సంధి అవుతుంది. ఎదురెవ్వరు, ఎదురు ప్లస్ ఎవ్వరు, ఎదురెవ్వరు మనకి ఉత్వ సంధి అవుతుంది. బాలుడతను, బాలుడు ప్లస్ అని. ఓకేనా, చూడండి బాలుడని, బాలుడును ప్లస్ అని, బాలుడునని సింపుల్గా మనం విడదీస్తే దీన్ని ఉత్వ సంధి అవుతుంది. పశుగణం బెదిరే, పశుగణంబు ప్లస్ ఎదిరే, పశుగణం బెదిరే ఉత్వ సంధి అవుతుందండి. ఇవి మనకి సంధి సందులు ఇవ్వడం జరిగింది. ఇక ఒక చమత్కార పద్యం అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, తోక వెనకాలుండును, టీకొప్పున నుండు, మండుటెండల నుండు, మోకాలు ముందు నుండును, ఆకాశము పైన నుండు అద్దిరబన్న. అంటే ఒక చమత్కార పద్యం ఇవ్వడం జరిగిందండి. సో
దీని అర్థం ఏంటో మీరు చెప్పండి అని అడిగాడు. పద్యంలో తోక వెనకాల ఉంటుంది. టీ కప్పులో, మండుటెండలో, మోకాళ్ళకు ముందు, ఆకాశం పైన ఏముంటుంది అడిగాడు. ఇది ఒక చమత్కార పద్యం. పైకి అలా కనబడుతున్న పద్యంలో సమాధానం ఉంది. తోక ఎప్పుడు వెనకాలే ఉంటుంది. టీ కప్పులోనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి. ఓకేనా? నిజానికి ఇది చాలామంది ఏమంటారు, ఇదేమైనా మనకి పొడుపు కథ అనుకుంటారనమాట. పొడుపు కథ ఏం కాదు. తోక ఎప్పుడు వెనకాలే ఉంటుంది. టీ ఎప్పుడు కప్పులోనే ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తోక ఎప్పుడు వెనకాలే ఉంటుంది. ఓకేనా? టీ కప్పు ఎప్పుడు, టీ అనేది కప్పులోనే ఉంటుంది. మండుటెండలు ఎప్పుడు కూడా ఎండలోనే, మండుట అన్నది ఎండలోనే ఉంటుంది. మోకాలు ఎప్పుడు ముందే ఉంటుంది. ఆకాశం ఎప్పుడు పైనే ఉంటుంది అని 4 స్టేట్మెంట్లు అండి. అవి ఒక పద్యంగా ఇచ్చాడనమాట. చాలామంది ఏమంటారంటే ఇదేమైనా పొడుపు కదా అని ఆలోచిస్తారు. లేదు, చాలా నార్మల్గా ఇచ్చింది. ఇక తర్వాత చూస్తే సాహితీ తరంగా సంగీత రసధుని తెలుగు భాష అంటూ నండూరి రామకృష్ణమాచార్యులు తెలుగు భాష గురించి అయితే ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఇక ఏకాగ్రతకు సంబంధించింది ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకి హస్తినాపురం విలువిద్య శిక్షణ పొందుతున్న రాకుమారులు ఉన్నారు. ఇక్కడ ద్రోణుడు అర్జునుడికి సంబంధించి ప్రశ్న అడిగితే అందరూ కూడా వివిధ రకాలుగా చెప్తూ ఉంటాడు. కానీ అర్జునుడు మాత్రమే ప్రత్యేకంగా సమాధానం చెప్తారు దానికి సంబంధించింది. ఇప్పుడు అర్జునుడు చెప్పినటువంటి మాటలు చూద్దాం. ద్రోణుడు అర్జునుడికి నీవు చెట్టు కనబడుతుందా అని ప్రశ్నించాడు. లేదని సమాధానం చెప్పాడు. మరి కొమ్మలు, ఆకులు కనబడుతున్నాయా? లేదని సమాధానం. పక్షి కనిపిస్తుందా? మరలా లేదని చెప్పాడు. నీకేం కనిపిస్తుందంటే పక్షి కన్ను అని సమాధానం ఇచ్చాడు. ఆ లక్ష్యాన్ని చెందిన ద్రోణుడు నోటి మాట వచ్చేలోపు అర్జునుడు విడిచిన బాణం పక్షి కన్ను తాగింది. ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులు మారుమోగి ఆనందంతో శిష్యులు ఏకాగ్రతను మెచ్చి గురుద్రోణులను ఆశీర్వదించాడు. భారతంలోని ఈ యుద్ధలను గమనిస్తే అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే కేంద్రీకరించాడు. అలా మనస్సు ఒకే విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత. భూతద్దం ద్వారా సూర్యరశ్మి ఒకే చోట కదలకుండా ఉంచితే అది చెక్కను క్షణాల్లో కాల్చగలుగుతుంది. కానీ నేరుగా తాగే సూర్యరశ్మి ఆ చెక్కను కాల్చలేదు. అదేవిధంగా సాధారణమైన స్థితిలో మన ఆలోచన శక్తి చెల్లాచెదరై ఉంటుంది. అదే ఆలోచన శక్తి ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతామంటూ చెప్పడం జరిగింది. ఇది ఒక మనసుకు సంబంధించింది. మనసు ఒకే విషయంపై ఏకాగ్రత ఉండడాన్ని అభ్యాసం చేస్తే అన్ని విద్యలో రాణించగలుగుతారు. ఏ రంగంలోనైనా విధిని సాధించగలరు అని చెప్తూ సందర్భంలో ఉందన్నమాట ఇది. సో దీంతో మనకి 7th క్లాస్లో ఉండేటటువంటి తెలుగు కంప్లీట్ అయ్యింది. సో మీరు ఎవరైనా సరే ఏమైనా సలహాల సూచనలు అంటే ఇవ్వండి. ఇక స్ఫూర్తిదాతలు సెమిస్టర్ 1లోను సెమిస్టర్ 2లో కూడా ఉన్నాయి. వాటిని అయితే చర్చించలేదు. తర్వాత వచ్చే వీడియోలో అయితే దాని గురించి అయితే చర్చిస్తాను. సో వీడియో ఎలా అనిపించింది కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.